నిన్ను ఎవరో వ్యక్తి దెబ్బ కొట్టారు అన్నది కాదు. నీ కోపమే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది అన్నది గుర్తించు. నీకున్న కోపం వల్ల నీకు తాత్కాలిక తృప్తి లభిస్తుందేమో, కానీ జీవితాంతం పశ్చాత్తాపం మిగులుస్తుంది. కోపాన్ని నియంత్రించుకునేవాడే నిజమైన వీరుడు. కోపాన్ని ప్రదర్శించేవాడు బలహీనుడు. కోపం అనేది ఒక నిప్పు లాంటిది. దానిని కంట్రోల్ చేయకపోతే అది ముందు నిన్నే కాల్చేస్తుంది. నువ్వు నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం లేదంటే బ్రేక్స్ లేని బండి నడుపుతున్నావని. అది అందరికీ ప్రమాదమే. కోపాన్ని జయించినాడు జీవితాన్ని జయించినట్లే. నీకు కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండు. కోపంతో చెప్పిన మాటల వల్ల జీవితాంతం సంబంధాలు ధ్వంసమైపోతాయి. ఈ 5 టిప్స్తో నీ కోపాన్ని నియంత్రించుకో. నీ కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండు. ఒక గ్లాస్ నీళ్లు తాగు. నిల్చొని ఉంటే నువ్వు కూర్చో. కూర్చొని ఉంటే నువ్వు పడుకో. నీ లోపల 1, 2, 3, 4, 10 వరకు లెక్కపెట్టు. బీ కూల్ అని నీకు నువ్వుగా చెప్పుకో. కోపాన్ని జయించు. తన కోపమే తన శత్రువు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ప్రశాంతంగా ఉండు. జీవితాన్ని కాపాడుకో.